ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. ఈ రెండిట్లో రెండు చాలా కష్టమైనటి. పెళ్లి చేయడం అనేది ఈ రోజుల్లో ఎంత కష్టం, ఇల్లు కట్టడం కూడా అంతే కష్టం. ఇల్లు కట్టాలంటే చాలా చాలా శ్రమతో కూడుకున్న పని, చాలా మనుషులు కావాలి, మంది మార్పులం కావాలి, దాంతోపాటు ఖర్చు వ్యవహారం కూడా. ఆ ఖర్చుని మేము తక్కువ చేసి మీకు సురక్షితమైన ఇల్లును అందిస్తున్నాము అని మేము పూరి గుడిసి విన్నాం, రేకుల షెడ్డు విన్నాం, సిమెంట్ కట్టిన ఇల్లు విన్నాం. ఈ 3D ప్రింటింగ్ హౌస్ ఏంటండి అసలు? ప్రదీప్ గారు, అసలు మీ గురించి చెప్పండి. వాసవి కాలేజ్లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ చేశాను. హైటెక్ సిటీ బిల్డింగ్ డిజైన్ చేసిన బృందంలో నేను ఒకడిని. యూనివర్సిటీ ఆఫ్ టోక్యోలో అర్త్క్వేక్ ఇంజనీరింగ్ పైన పిహెచ్డి చేశానండి. అయితే ఇప్పుడు మేము కొత్తగా కనుక్కున్న 3D కాంక్రీట్ ప్రింటింగ్ దాంట్లో మేము ఏం చేస్తున్నామంటే, ఇట్లా మధ్యతరగతి వాళ్ళు కానీ ఇంకొంచెం పై తరగతి వాళ్ళు కూడా మీది ఒకవేళ ఇలా చేద్దామని అనుకుంటే వాళ్ళకి ఏమైనా అవకాశం ఉందా? అది కాంట్రాక్టర్ దగ్గర మెషిన్, అది మన ప్రింటర్ ఉంది. తర్వాత నార్మల్ వాళ్ళు చేసుకుంటా అంటే కాంట్రాక్టర్కి ప్రాఫిటబుల్ ఉన్నప్పుడు అది ఎవరైనా చేసుకోవచ్చు. ఒకటి తుఫాను, భూకంపం, అగ్ని ప్రమాదాలు, దొంగతనాలు. సో వీటన్నిటిని కూడా ఈ 3D టెక్నాలజీ తట్టుకోగలదా? 3D ప్రింటింగ్ టెక్నాలజీతో ఏంటంటే మెయిన్గా ఇప్పుడు నార్మల్గా కట్టుకున్న ఇళ్ళకి ఈ ఇళ్ళకి ఇప్పుడు మీరు కడుతున్న 3D ప్రింటింగ్ ఇళ్ళకి మేజర్ డిఫరెన్స్ ఏంటండి? ఇందులో క్వాలిటీ ఎన్ష్యూర్ అవుతుందండి 3D ప్రింటింగ్లో. తర్వాత నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. ఈ రెండిట్లో రెండు చాలా కష్టమైనటి. పెళ్లి చేయడం అనేది ఈ రోజుల్లో ఎంత కష్టం, ఇల్లు కట్టడం కూడా అంతే కష్టం. కానీ మారుతున్న సమాజం ఆధునీకరణ బట్టి దాదాపు చాలా చాలా తక్కువలో చేయడము, ఎక్కువలో చేయడము ఇవన్నీ జరుగుతున్నాయి. అటు ఇల్లు కానీ ఇటు పెళ్ళి కానీ. ఇప్పుడు ఇంటిని కూడా ఇల్లు కట్టాలంటే చాలా చాలా శ్రమతో కూడుకున్న పని, చాలా మనుషులు కావాలి, మంది మార్పులం కావాలి, దాంతోపాటు ఖర్చు వ్యవహారం కూడా. ఆ ఖర్చుని మేము తక్కువ చేసి మీకు సురక్షితమైన ఇల్లును అందిస్తున్నాము అని మనతో పాటు డైరెక్టర్ CSIR శ్రీ ప్రదీప్ గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు ఆయన ఎలా కడతారు ఏంటి అనేది మనం ఆయన దగ్గర తెలుసుకుందాం. నమస్కారం అండి ప్రదీప్ గారు. నమస్కారం అండి. ప్రదీప్ గారు, ముందుగా మనం టాప్కి వెళ్ళబోయేటప్పుడు అసలు మీ గురించి చెప్పండి. సో నేను హైదరాబాద్కి చెందినవాడిని అండి. నాది ఓల్డ్ సిటీ ఫస్ట్. సో ఇక్కడే చదువుకున్నాను. తర్వాత డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేశాను ఫస్ట్ కులీ కుతుబ్ షా గవర్నమెంట్ పాలిటెక్నిక్ నుండి. దాని తర్వాత వాసవి కాలేజ్లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ చేశాను. దాని తర్వాత IIT కాన్పూర్లో ఎంటెక్ ఇన్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ చేశాను. తర్వాత ఒక 1 year 3 months L&T చెన్నైలో ఉన్న L&T ECC కన్స్ట్రక్షన్ కార్పొరేషన్లో వర్క్ చేశాను. ఆ టైంలో ఉన్నప్పుడు హైటెక్ సిటీ బిల్డింగ్ డిజైన్ చేసిన బృందంలో నేను ఒకడిని. తర్వాత అక్కడి నుండి నేను యూనివర్సిటీ ఆఫ్ టోక్యోలో అర్త్క్వేక్ ఇంజనీరింగ్ పైన పిహెచ్డి చేశానండి. సో 2001లో పిహెచ్డి అయిపోయింది. తర్వాత 2002 వరకు పోస్ట్ డాక్గా చేసిన తర్వాత 2002లో ఇక్కడ గచ్చిబౌలిలో ఉన్న IIIT ఉంది చూడండి. సో దాంట్లో జాయిన్ అయ్యాను నేను ఫ్యాకల్టీ మెంబర్గా. సో అప్పుడు నేను అర్త్క్వేక్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ అండ్ కేస్ అని కంప్యూటర్ ఎయిడెడ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అని మాస్టర్స్ అండ్ పిహెచ్డి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. సో దాదాపు అక్కడి నుండి నా జర్నీ స్టార్ట్ అయింది. తర్వాత 2022లో నాకు CSIR సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి సంస్థ ఉంది, రూర్కీలో ఉంది అది. సో CSIR అనే పాన్ ఇండియా, అంటే దాని హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉంది. 37 నేషనల్ ల్యాబొరేటరీస్ ఉన్నాయండి. అందులో ఒక నేషనల్ ల్యాబొరేటరీ బిల్డింగ్ పైన వర్క్ చేస్తుంది అనమాట. అయితే మేము ఏం చేస్తామంటే అక్కడ సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో దాదాపు ఇప్పుడు 65 to 70 సైంటిస్టులు ఉన్నారు, టెక్నికల్ ఆఫీసర్స్ ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు. అందరూ కలిపి ఒక 350 మంది ఉన్నామన్నమాట. సో మేము జనరల్గా వర్క్ చేసేది ఏంటంటే బిల్డింగ్స్ రిలేటెడ్ అన్ని యాంగిల్స్లో మేము రీసెర్చ్ చేస్తాం అనమాట. ఇది R&D ఇన్స్టిట్యూట్ మాది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్. అంటే ప్రదీప్ గారు, మేము పూరి గుడిసి విన్నాం, రేకుల షెడ్డు విన్నాం, సిమెంట్ కట్టిన ఇల్లు విన్నాం.
ఈ 3D ప్రింటింగ్ హౌస్ ఏంటండి అసలు? అంటే కంప్యూటర్లో ప్రింట్ చేసేస్తారా ఏంటి? అది దాదాపు అలాంటిదే అనుకోండి. ఆహా. జనరల్గా ఏంటంటే ఇల్లు అంటే చాలా పారామీటర్స్ ఉంటాయండి. మన దేశంలో చాలా మంది దగ్గర ఇల్లు లేవు. అయితే అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అని ఒక స్కీమ్ ఉందన్నమాట. ఆ స్కీమ్ మీరు వెబ్సైట్లో చూస్తే డీటెయిల్గా తెలుస్తుంది. నేను కొంచెం సమరైజ్ చేసి చెప్తున్నాను. సో ఆ స్కీమ్లో ఏంటంటే దాదాపు 4 కోట్ల ఇండ్లు కట్టాలని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నిర్ణయించుకున్నారు. అంటే బిలో పవర్టీ లైన్ బిలో పవర్టీ లైన్ వాళ్ళకి. తర్వాత అదేంటంటే ఒక ఎకనామిక్ సర్వే లాంటిది చేస్తారనమాట. ఇది గ్రామాల్లో జరుగుతుంది, ఇది రూరల్ది. అయితే గ్రామాల్లో జరిగిన తర్వాత ఇప్పుడు అంటే ఎవరైతే ఇప్పుడు సపోజ్ నేనున్నాను అనుకోండి బెనిఫిషియరీ కదా, వాళ్ళేం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే డిపెండింగ్ ఆన్ ఎకనామిక్ కండిషన్స్ ఆ గ్రామంలోనే ఒక సర్వే జరుగుతుంది. ఆ సర్వే ద్వారా ఆల్రెడీ ఆ నేమ్స్ లిస్ట్ అవన్నీ ఉన్నాయన్నమాట. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే అంటే గ్రామ సభ అంటారు, దాంట్లో మీకు ఇల్లు అంటే అలాట్ అయ్యింది, అలాట్ అంటే మీరు ఇల్లు కట్టుకోవడానికి ఎలిజిబుల్, మీకు గవర్నమెంట్ సహాయం అందజేస్తుంది అని ఉంటుందన్నమాట. అయితే సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి ఈ స్కీమ్ గురించి చెప్తున్నాను నేను ఫస్ట్. ఇదేంటంటే రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ రన్ చేస్తుంది అనమాట. 1.2 lakhs అనేవి వాళ్ళు శాంక్షన్ చేస్తారు. అవి 3-4 ఇన్స్టాల్మెంట్స్లో ఆ డబ్బులు బెనిఫిషరీకి ఇస్తారనమాట. ఇది డీటెయిల్స్ మీరు అందులో చూసుకోవచ్చు. తర్వాత ఇంకా వేరే స్కీమ్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్వి. ఏంటంటే స్వచ్ఛ భారత్ మిషన్ అని, దాంట్లో టాయిలెట్స్ అలాట్ చేస్తారు, టాయిలెట్కు కావాల్సిన డబ్బులు. దాని తర్వాత ఇది మన మన్రేగా ప్రోగ్రామ్ అని ఉంది కదా, మహాత్మా గాంధీ అదే మన్రేగా ప్రోగ్రాము. సో దాంట్లో కూడా కొన్ని డబ్బులు వస్తాయి, దాదాపు 1.7 lakhs వస్తాయన్నమాట. అయితే ఒక ఇల్లు అంటే సింగిల్ 25 square meters ఇల్లు కట్టుకోవడానికి దాదాపు 2.4 to 2.5 lakhs వరకు జనరల్గా ఖర్చు అవుతుంది. ఇల్లు కట్టడానికి అంత ఖర్చు 2.5 lakhs వరకు అవుతుంది అనమాట. జనరల్గా ఆ స్కీమ్ రన్ అవుతూనే ఉంది. ఇప్పుడున్న దాంట్లో 3.85 crore ఇండ్లు అనుకున్న దాంట్లో 2 కోట్ల ఇండ్లు ఆల్రెడీ కట్టేసి ఉన్నాయన్నమాట. అంటే బెనిఫిషరీస్ కట్టుకుంటున్నారు అంటే డిఫరెంట్ ప్లేసెస్లలో. అయితే మేము చేసేది ఏంటి అనేది దీంట్లో మేమేంటంటే ఇల్లు అనేది రీజన్ స్పెసిఫిక్ ఉండాలి, తర్వాత అక్కడ ఉన్న క్లైమేటిక్ కండిషన్స్ బట్టి ఉండాలన్నమాట. అయితే ఇది phase 1లో ముందు అయిపోయింది, ఇప్పుడు phase 2 రన్ అవుతుంది, PMAYG 2.2 అన్నట్టు. అయితే phase 1లో ఏంటంటే ముందు సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 150 డిజైన్లు దాదాపు 15 స్టేట్స్లలో పనికొచ్చే డిజైన్స్ ఇచ్చేసి బెనిఫిషరీస్కి ట్రైనింగ్ ఇచ్చి, అక్కడ ఉన్న లోకల్ కాంట్రాక్టర్స్కి చిన్నగా అంటే మేస్త్రీలు ఉంటారు కదా, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి దాదాపు 1.25 crore బిల్డింగ్స్ CBRI సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అది CSIR సంస్థ, మేము ఇచ్చిన డిజైన్స్తో కట్టుకోవడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు ఏంటంటే ఆ డాక్యుమెంట్ ఆ 150 డిజైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా కొన్ని అంటే మొత్తం టోటల్ పాన్ ఇండియా కవర్ అయ్యేటట్టు చేయమని డిజిటైజేషన్ చేయమన్నారు. 250 డిజైన్స్ మేము తయారు చేసాము. అయితే దాంట్లో ఏముందంటే సపోజ్ మనము ఏదన్నా ఒక ఏరియాలో ఒక గ్రామంలో ఒక బెనిఫిషరీని తీసుకుందాం. వాళ్ళకి ఏముంటుందంటే ఈ వాళ్ళ ఇంటి లొకేషన్ అనుకుంటే కనుక వాళ్ళు ఆ లాట్లాంగ్ కనుక సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకు ఒక 4-5 డిజైన్స్ అందులో ఆప్షన్స్ వస్తాయి అనమాట. వాళ్ళకి ఏం కావాలనుకుంటే ఆ డిజైన్ అంటే దీంట్లో లబ్ధిదారుడే ఎంచుకోవచ్చు, ఏ రకంగా కావాలి తన ఇల్లు అని. ఫస్ట్ గ్రామ సభ వాళ్ళు చెప్తారు నీకు ఇల్లు అలాట్ అయ్యింది అన్నట్టు చెప్తారనమాట. దాని తర్వాత నుండి ఇంకా నాకు ఎలాంటిది కావాలి అని ఫస్ట్ డిసైడ్ చేసుకున్న తర్వాత అది ఏంటంటే ఎలాంటి బిల్డింగ్ ఉండాలనేది ఫస్ట్ నిర్ణయించుకున్న తర్వాత ఏమవుతుందంటే గవర్నమెంట్ phase 1 ఇన్స్టాల్మెంట్, phase 2 ఇన్స్టాల్మెంట్ అని కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ అవుతున్నా కొద్దీ అలా రిలీజ్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ వన్ సైడ్. మా రోల్ ఎక్కడ వస్తుంది అని అంటే ఆ బిల్డింగ్కి కావాల్సిన బిల్ ఆఫ్ క్వాంటిటీస్, మెటీరియల్స్, తర్వాత ఏంటంటే లోకల్లీ అవైలబుల్ మెటీరియల్స్ ఏంటి, తర్వాత కొంచెం దూరం నుంచి ట్రాన్స్పోర్ట్ చేసుకొని వచ్చే మెటీరియల్స్ ఏంటి, ఇలాంటివన్నీ ఉంటాయి. దాన్ని బట్టి ఆ బిల్డింగ్ ఖర్చు అనేది డిసైడ్ అవుతుంది. ఓకే, అయితే ఇప్పుడు ఏంటంటే ఒక ప్రాంతంలో తీసుకుంటే కనుక ఇప్పుడు చాలా వేడిగా ఉందనుకోండి, వాళ్ళకి ఈ ఫ్యాన్ అలాంటి దానికి మన ఎలక్ట్రిసిటీ ఖర్చు ఎక్కువ అవుతుంది. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. కంఫర్టబుల్గా ఉండదు, అది ఇంకొకటి. దాని తర్వాత కంటిన్యూస్గా అంటే రిపేర్ మెయింటెనెన్స్ కూడా చేయాల్సి ఉంటుంది. ఇంకా చాలా అంటే ఇష్యూస్ ఉన్నాయి చాలా దాంట్లో. అయితే మేము ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కన్స్ట్రక్షన్ స్పీడ్, అంటే చాలా టైం పడుతుంది అనమాట కట్టుకోవడానికి. అయితే ఇప్పుడు మేము కొత్తగా కనుక్కున్న 3D కాంక్రీట్ ప్రింటింగ్ దాంట్లో మేము ఏం చేస్తున్నామంటే ఈ 3D కాంక్రీట్ ప్రింటర్స్ అనేవి అంటే కొత్తగా డెవలప్ అయిన టెక్నాలజీ ఇది, అంటే ఇనిషియల్ స్టేజెస్లోనే ఉంది. అయితే దాంతో మేము అటెంప్ట్ చేసాము. అది ఒక 25 square meters ఇల్లు
అంటే వన్ సింగిల్ లివింగ్ బెడ్రూమ్, ఒకటే రూమ్, కిచెన్, టాయిలెట్ ఇవన్నీ ఉంటాయి దాంట్లో. 25 స్క్వేర్ మీటర్స్లో వచ్చేస్తుంది అనమాట ఇల్లు. అంటే దాదాపు మనకి 250-60 స్క్వేర్ ఫీట్లో వచ్చేస్తుంది ఇల్లు. అది 45 డేస్లో తయారవుతుందండి ఇల్లు. 45 డేస్ 45 డేస్ లో మీరు కీస్ ఇచ్చేస్తారు. రెడీ అవుతుంది. ఓకే, అంటే మేమంటే మేము కాదు, ఎవరైతే కాంట్రాక్టర్ ఎవరు కడతారో మేము వాళ్ళకి టెక్నాలజీ చెప్తామండి, ఇలా చేయొచ్చు అని చెప్తాము. సో వాళ్ళు చేస్తే బాగుంటుంది. అయితే ఇదేంటంటే బెనిఫిషరీ డ్రివెన్ హౌసింగ్ స్కీమ్ అనమాట. ఇది బెనిఫిషరీ వాళ్ళే చేసుకుంటారు. అయితే దీన్ని ఏం చేస్తున్నామంటే, ఇది సింగిల్ హౌస్ ఈ టెక్నాలజీతో కడితే వయబుల్ అవ్వదండి. ఒకే చోట సపోజ్ 400-500 ఇండ్లు కట్టాలనుకోండి, ఒక ప్లేస్ అంటే ఒక విలేజ్ తీసుకోండి, లేకపోతే కొంచెం చిన్న తాలూకా తీసుకోండి, అక్కడ చేయాలనుకుంటే కనుక అప్పుడు స్మాల్ అండ్ మీడియం సైజ్ కాంట్రాక్టర్ వాళ్ళ ఈ 3D ప్రింటర్ కొనుక్కోవాల్సి వస్తుంది వాళ్ళకి. అంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. అది కూడా వాళ్ళే కొనుక్కోవాలి. వాళ్ళు కొనుక్కోవాలి కదా, అంటే ఓనర్స్, బెనిఫిషరీ కాదు, కాంట్రాక్టర్. సో అందుకని మేము ఏం చేసామంటే, ఇది 2 lakhsలో వస్తే కనుక 2.1, 2.2లో ఇల్లు రెడీ అవుతుందని చెప్తే ఒక 10% వాళ్ళకి కూడా మార్జిన్ ఉండాలి కదా, అదర్వైజ్ మన ఇన్వెస్ట్మెంట్ రాదు కదా. అయితే ల్యాబ్ సైజ్ ప్రింటర్ ఏమో ఒక దాదాపు 60-70 lakhsలో వస్తుంది. ఫీల్డ్ సైజ్ ప్రింటర్ కొంచెం పెద్దది, హెవీ డ్యూటీ టైప్, అది ఒక 1.4-1.5 crore వస్తుంది. అది ఇండియన్ స్టార్టప్స్ వాళ్ళు చేశారు. ఇప్పుడు మేము యూజ్ చేసిందేమో చెన్నై బేస్డ్ స్టార్టప్ అది. సో వాళ్ళ ప్రింటర్ యూజ్ చేసాం మేము, అంటే డెమాన్స్ట్రేట్ చేయడానికి. అయితే ఈ ఐడియా మాకు వచ్చినప్పుడు మన సెంట్రల్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ చంద్రశేఖర్ పెమ్మసాని గారు, ఆ సార్ దగ్గరికి వెళ్ళి మేము ఇలాంటిది ఒకటి చేద్దాం అనుకుంటున్నాము, అంటే ఈ ఐడియా మాకు క్లిక్ అయ్యింది. సో అంటే ఆయన ఎంకరేజ్ చేశారు, బాగుంది మీరు చెయ్యండి అని. అయితే అది చేసి రెడీ అయిన తర్వాత చెప్తే ఆయన ఇనాగ్రేట్ చేయడానికి పిలిచామన్నమాట. అప్పుడు ఇది కొంచెం అంటే న్యూస్ లాగా బయటకు వచ్చింది. అయితే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే, యాక్చువల్గా మెయిన్ ఇన్వెన్షన్ దీంట్లో ఏంటంటే, ఆ మసాలా అంటే అది మాల్ అంటారు చూడండి, కాంక్రీట్, అది మెయిన్ ఫార్ములా అండి. అది ఇందులో ఏంటంటే 50% కంటే ఎక్కువ సిమెంట్ రిడక్షన్ ఉందన్నమాట. అంటే సిమెంట్ యూటిలైజేషన్ ఉంటుంది కదా, అది more than 50% తగ్గిందనమాట. అంటే ఫ్లై యాష్ యూస్ చేస్తాము. తర్వాత ఏ ఏరియాలో ఉన్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా ఆ ప్రాంతంలో ఉండే అగ్రో వేస్ట్ ఉంటుంది చూడండి, అగ్రికల్చరల్ వేస్ట్ ఉంటుంది కదా, వేస్ట్ అంటే పండిన తర్వాత కాల్చినవి అట్లా ఉంటాయి, గడ్డి ఇట్లాంటివి ఉంటాయి కదా, కాలిన తర్వాత యాష్ మిగులుతుంది చూడండి, అది ఇందులో యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మేము అక్కడ రూర్కీలో యూజ్ చేసిందంటే బగాస్ యాష్ అంటారు దాన్ని. బగాస్ అంటే చెరుకు నుంచి రసం తీసేసి బెల్లం చేస్తారు, అదంతా మిగులుతుంది చూడండి, దాన్ని కాలుస్తారు అనమాట. పిప్పిని కాలుస్తారు. కాల్చిన తర్వాత వచ్చే ఆ పొడి, అట్లా 4-5 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఆ 4-5 ఇంగ్రీడియంట్స్ తీసుకొని తర్వాత విస్కాసిటీ, అది పల్చదనం ఉంటుందండి కొంచెం, అంటే ఇందులో చాలా పారామీటర్స్ ఉంటాయి. ఆ పల్చదనాన్ని కొంచెం అంటే మాడిఫై చేసుకుంటూ ఇంకా అది ప్రింట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ప్రింట్ చేస్తుంది. అయితే 2 రకాలుగా చేయొచ్చు. ఒకటేమో డైరెక్ట్గా ఇల్లును కంప్లీట్గా ప్రింట్ చేసేయచ్చు, దట్ ఈస్ వన్ థింగ్. ఓకే, సెకండ్ ఏంటంటే, సపోజ్ మనం ఒక 400-500 ఇల్లు ఒక దగ్గర కట్టాలనుకోండి, అది ఒక షెడ్లో ఈ బ్లాక్స్ అనేవి ప్రింట్ చేసుకుంటూ తీసుకెళ్ళి అక్కడ పెట్టొచ్చు. అయితే బ్లాక్స్ అక్కడ పెట్టడానికి దాదాపు మేబీ ఒక 4-5 డేస్లో మనం రూఫ్ లెవెల్ వరకు తీసుకురావచ్చు. దాని తర్వాత రూఫ్ ఏమో ప్రీకాస్ట్ కాంక్రీట్ ప్యానెల్స్ ద్వారా రూఫ్ పెట్టొచ్చు. అయితే బిల్డింగ్లలో గోడలలో మాత్రం ఈ స్టీల్ ఉండదు, కంకర కూడా ఉండదు. సో ఏమంటారంటే కంకర అంటే పౌడర్ రూపంలో ఉంటుంది అది. దాని తర్వాత స్లాబ్లో రెయిన్ఫోర్స్మెంట్ ఉంటుంది, ప్రీకాస్ట్ అనేది ఫాస్ట్గా అవుతుంది. అయితే ఈ హాలో కోర్ యూనిట్స్ అవ్వడం వల్ల బయట నుండి లోపలికి టెంపరేచర్ డిఫరెన్స్ ఈజీగా ఒక 8 degrees 10 degrees వరకు వస్తుంది అనమాట. దాంతో కొంచెం కూల్గా ఉంటుంది. ఎస్, దానివల్ల అంటే మంచి అంటే గుడ్ రిజల్ట్స్ వస్తున్నాయి. మేము చూసింది కంటిన్యూస్గా రీడింగ్ కూడా చేసాము, గుడ్ రిజల్ట్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏ ప్రాంతంలో వాళ్ళు ఎలాంటిది ఇల్లు కావాలనుకుంటే అలాంటిది సెలెక్ట్ చేసుకుంటే, ఇప్పుడు మేము ఏమనుకుంటున్నామంటే అక్కడ ఉన్న లోకల్ వాళ్ళని, కాంట్రాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళని మీరు కొంచెం ఇది ఇన్వెస్ట్ చేసి ట్రై చేయండి. సో దట్ ఒక 1000 ఇండ్లు ఒకవేళ కడితే కనుక ఇట్ విల్ బి ప్రాఫిటబుల్ ఫర్ కాంట్రాక్టర్ యాజ్ వెల్ యాజ్ బెనిఫిషరీకి ఏమో తొందరగా ఇల్లు రెడీ అవుతుంది. సో క్విక్ థింగ్. ఇక్కడ 2 విషయాలు సార్. మామూలుగా మేము లేమెన్ పరిభాషలో 3D ప్రింటింగ్ అంటే అర్థం చేసుకోవడం ఏంటంటే, ఇంతకుముందు హైదరాబాద్లో ఫ్లైఓవర్స్ రాని టైంలో ఫ్లైఓవర్స్ కడుతున్నారంటే ఏమో చాలా టైం పడుతుంది, వీళ్ళు ఎప్పుడు కడతారు ఏంటి అని అనుకున్నారు. కానీ ఆ పిల్లర్స్ అన్నీ వాళ్ళు రెడీమేడ్గా
చేసుకునేసేసి వచ్చి అమర్చారు. ఎస్. ఇంకా బాగా సింపుల్గా చెప్పాలంటే చిన్నపిల్లలు ఆడే బ్లాక్ గేమ్స్ ఉంటాయి కదా, దే విల్ అసెంబుల్ ఇట్ ఇన్ టు వన్ థింగ్. అలా ఈ 3D ప్రింటింగ్ కూడా సేమ్ అది ఎగ్జాక్ట్లీ equal అంటున్నారా? దాదాపు అలాంటిదేనండి, అలాంటిది. దాదాపు అలాంటిది అంటే అంతే. సో మనం కొనేది ఏంటంటే ఇక్కడ ఒక ప్రింటింగ్ మెషిన్ కొనుక్కుంటున్నాము, అవి ఇంటికి సంబంధించిన బ్లాక్స్ అన్ని రెడీ చేసి పెడుతుంది, ఆ రెడీ చేసిన బ్లాక్స్ మీరు అసెంబుల్ చేస్తారు, అంతే కదా? అంటే మేమని కాదు చెప్తాను. whatever it may be. ఇప్పుడు బెనిఫిషరీ, నాకు బెనిఫిషరీ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చెప్తున్నాను. బెనిఫిషరీకి ఇల్లు అలాట్ అయ్యింది. ఇల్లు అలాట్ అవ్వగానే ఒక ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మనీ వస్తుంది. వాళ్ళు ఈ చేసే కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఇల్లు కావాలి, ఈ ప్లేస్లో ఇలాంటి ఇల్లు కావాలని చెప్తే వాళ్ళు దానికి తగ్గట్టు ఆ బ్లాక్స్ అన్ని రెడీ చేసుకుంటూ ఉంటారు. సో ఎప్పుడైతే ఫస్ట్ ప్లింత్ లెవెల్కి రాగానే ఇంతవరకు బిల్డింగ్ రెడీ అయిందని చెప్పగానే ఇంకో ఇన్స్టాల్మెంట్ వస్తుంది. ఆ ఇన్స్టాల్మెంట్ ఈ కాంట్రాక్టర్కి అంటే ఇచ్చేస్తే ఆ స్కీమ్ అనేది రెడీ చేస్తాం మేము. అంటే కాంట్రాక్టర్ని కూడా కొంచెం ఎంకరేజ్ చేసి ఒకటి రెండు అంటే ఒక 100-200 ఇండ్లు ప్రాజెక్ట్ మేము గవర్నమెంట్కి మన మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్కి అప్లై చేసాము. సో దే ఆల్సో సెడ్ లెట్ అస్ ట్రై దిస్, అంటే ఈ టెక్నాలజీ ద్వారా ట్రై చేద్దాం అనేది. అదే మేము ఇది ఇప్పుడు ఒక ఇల్లు మా దగ్గర మా సిబిఆర్ఐలో కన్స్ట్రక్షన్ టెక్నాలజీ డెమో పార్క్ అని ఉంది, దాంట్లో కట్టి చూపించాం డెమోన్స్ట్రేషన్. అంటే హైదరాబాద్ ఇప్పుడు చేయలేదండి, బట్ ఒకవేళ ఇక్కడ కానీ ఇంకెక్కడన్నా చేయమంటే వీ కెన్ డూ. అంటే మినిమం ఒక 100-200 యూనిట్స్ కనుక చేయమంటే దెన్ వీ కెన్ ఈజీలీ టేకప్ దాట్ అండ్ దెన్ లోకల్ కాంట్రాక్టర్ని ఆ ఇన్వెస్ట్మెంట్ చేయించి లేకపోతే మేమే ఆ ప్రింటర్ని ఇచ్చి 100 ఇండ్లు అయ్యేంత వరకు, దాని తర్వాత విల్ గెయిన్ కాన్ఫిడెన్స్, దాంతో వాళ్ళు సొంతంగా వాళ్ళు కొనుక్కుంటారు. ఇక్కడ పాయింట్ సార్, మీరు ముందు చెప్పడం నుంచి ఇప్పటిదాకా కూడా ఇట్స్ ఫర్ బిలో పావర్టీ లైన్. అది యాక్చువల్లీ ఆ ఇల్లు ఎలా ఎవరికి అలాట్ అవుతుందని ఇట్స్ అన్ ఎకనామిక్ థింగ్ అండి. దాంట్లో అంతగా చెప్పలేను. ప్రశ్న ఏంటంటే ఇట్లా మధ్యతరగతి వాళ్ళు కానీ ఇంకొంచెం పై తరగతి వాళ్ళు కూడా మీది ఒకవేళ ఇలా చేద్దామని అనుకుంటే వాళ్ళకి ఏమైనా అవకాశం ఉందా? అది కాంట్రాక్టర్ దగ్గర మెషిన్, అది మన ప్రింటర్ ఉంది, తర్వాత నార్మల్ వాళ్ళు చేసుకుంటా అంటే కాంట్రాక్టర్కి ప్రాఫిటబుల్ ఉన్నప్పుడు అది ఎవరైనా చేసుకోవచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. యు ఆర్ ప్రొవైడింగ్ ద టెక్నాలజీ అండ్ ద కాంట్రాక్టర్ హ్యాస్ లిబర్టీ, వాళ్ళ ఇష్టం కదా అది. మీరు ప్లాన్ వరకు ఎగ్జిక్యూషన్ ప్లాన్ వరకు ఇస్తున్నారు, కాంట్రాక్టర్ దగ్గర ఉన్నప్పుడు ఎవరైనా చేసుకోవచ్చు. అది ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఆ బ్లాక్ ఎలా తయారు చేస్తారు అనేది ఆ టెక్నిక్, అది మేము పేటెంట్ చేస్తున్నాము. తర్వాత మిక్స్చర్ ఉంటుంది చూడండి, కాంక్రీట్ ది మిక్స్చర్ ఉంటుంది కదా, అది 50% కంటే తక్కువ సిమెంట్ వాడి చేస్తే ఎలా వస్తుంది అనేది ఆ ఫార్ములా. దాని తర్వాత ఇంకా అంటే ఇల్లు మన బిల్డింగ్ని ఎలా మనం అరేంజ్ చేయాలి, రూఫ్ని ఎలా అరేంజ్ చేయాలి, ఇదంతా మేము కాంట్రాక్టర్స్కి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసేస్తాం. దాని తర్వాత ఈ పిఎంఏవైజీ గ్రామీణ్ అందులో బిల్డింగ్స్ కట్టుకోవచ్చు, వాళ్ళు ఇంకా వేరే బిల్డింగ్స్ కూడా కట్టుకోవచ్చు. ఈ టెక్నాలజీ ద్వారా చేస్తే 3 స్టోరీస్ వరకు ఈజీగా చేయొచ్చు. ఎక్స్టెన్షన్స్ కూడా చేసుకోవచ్చు, అంటే హారిజాంటల్ ఎక్స్టెన్షన్, వర్టికల్ ఎక్స్టెన్షన్. ఇంకోటి పిఎంఏవైజీలో కట్టిన ఇళ్ళల్లో ఏమవుతుందంటే ఒక ఇల్లు కట్టుకున్నారు, దాని తర్వాత కొద్ది రోజులతో పిల్లలు పెరిగిన తర్వాత వాళ్ళు సైడ్లో ఇంకొంచెం యాడ్ చేసుకోవడం, పైన యాడ్ చేసుకోవడం ఇలా జరుగుతున్నాయి. సో దీంట్లో ఆ ఫెసిలిటీ ఉంది. అప్పుడు కూడా మళ్ళీ ఇదే టెక్నాలజీ యూజ్ చేయాలా లేదా మామూలుగా ఇది చేస్తే బెటర్, లేకపోతే వేరే ఏమన్నా చేయాలంటే కొంచెం ఆ జాయింట్స్ అన్ని కరెక్ట్గా కనెక్ట్ అయ్యేటట్టు చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు సరే బిలో ప్రావర్టీ వాళ్ళకి మీరు బ్రహ్మాండంగా చెప్పారు, అంత బాగానే ఉంది. మధ్యతరగతి వాళ్ళు కూడా ఎవరైనా ఆ కాంట్రాక్టర్ డీటెయిల్స్ ఎక్కడైనా ఉంటాయా మీ వెబ్సైట్ లో? ఇప్పుడు ఇంకా కాంట్రాక్టర్ ని ట్రైన్ చేయలేదండి, జస్ట్ ఫస్ట్ ఒకసారి ఇనిషియల్ ఫేజ్ ఇట్స్ నౌ ఇట్ ఈస్ గెటింగ్ ప్రూవ్డ్. సో ఇప్పుడు కొంతమంది ముందుకు వస్తే మేము ట్రైన్ చేస్తాము, దాని తర్వాత ఇట్ విల్ గో ఫార్వర్డ్. ఇప్పటిదాకా ఎన్ని ఇళ్ళు కట్టారండి? పిఎంఏవైజీలోనేమో చాలా దాదాపు 2 కోట్ల ఇండ్లు కట్టేశారు ఆల్రెడీ. దాంట్లో 1.25 crores ఇండ్లు సిబిఆర్ఐ ఇచ్చిన బిల్డింగ్ డిజైన్స్ తో చేసింది అనమాట. కాదు 3D ప్రింటింగ్ రెగ్యులర్ది. 3D ప్రింటింగ్ ఇప్పుడు ఫస్ట్ 1 డెమో హౌస్ డెమో హౌస్ కట్టాము. సో పాసిబిలిటీ ఉంది కాబట్టి నౌ వీ కెన్ అంటే పాపులరైజ్ దిస్ అండ్ ఈ కాంట్రాక్టర్స్ కానీ ముందుకొచ్చి బెనిఫిషరీస్కి మనం ఇంకోటి బెనిఫిషరీకి కూడా నమ్మకం కలిగించాలి, ఇది మంచి ఇల్లు ఇలాంటిదని. ఎందుకంటే ఫాస్ట్ కన్స్ట్రక్షన్ రూర్కీలో మా ఇన్స్టిట్యూట్లోనే ఉందండి, సిఎస్ఐఆర్ సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉంది. సార్ ఇప్పుడు దాదాపు అంటే 4 సైంటిస్ట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్స్ వాళ్ళందరూ కలిసి ఒక 10-12 మెంబర్స్ బృందం ఉందన్నమాట ఇది చేయడానికి. సరే చేసేసారు సార్, బాగుంది. 3D ప్రింటింగ్తో ఇల్లు కట్టారు, అంతా బాగానే ఉంది. మనకి మెయిన్ ఇల్లు చిన్నపాటి సమస్యలు ఎదుర్కోవాలంటే ప్రకృతి వైపరీత్యాలు, ఒకటి తుఫాను, భూకంపం,
అగ్ని ప్రమాదాలు, దొంగతనాలు ఇవి జరుగుతూ ఉంటాయి మామూలుగా. ఇల్లు అన్నప్పుడు వీటి వల్లే నష్టాలు తప్ప ఇంక వేరే నష్టాలు ఏమి ఉండవు. కరెక్ట్ అండి. సో వీటన్నిటిని కూడా ఈ 3D టెక్నాలజీ తట్టుకోగలదా? 3D ప్రింటింగ్ టెక్నాలజీతో ఏంటంటే మెయిన్గా క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ బాగుంటుందండి. తర్వాత అంటే ఈ బ్లాక్ బై బ్లాక్ లేయర్ మధ్యలో ఒక మర్ఫర్ లేయర్ అని ఒకటి వేస్తామన్నమాట. దాంతో ఏమవుతుంది అని అంటే ఈ హారిజంటల్ ఫోర్స్ వచ్చినప్పుడు కూడా, అంటే అర్త్క్వేక్ వల్ల వచ్చే ఫోర్స్ కూడా తట్టుకోగలుగుతుంది అది. సో అది ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు హిల్లీ రీజన్స్లో, ఇప్పుడు సపోజ్ ఉత్తరాఖండ్ హిల్లీ రీజన్, హిమాచల్ ప్రదేశ్ హిల్లీ రీజన్, అక్కడ పెద్ద సమస్య ఏంటంటే ఈ ల్యాండ్ స్లైడ్స్ వల్ల. సో దానికి ఏంటంటే అంటే మన స్లోప్స్ని స్టెబిలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ స్టెబిలైజ్ అయిన స్లోప్స్ పైన ఈ ఇల్లు కట్టుకుంటే ఇది బాగుంటుంది అనమాట, అంటే స్టేబుల్గా ఉంటాయి. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ వీ షుడ్ కన్సిడర్. ఇప్పుడు నార్మల్గా కట్టుకున్న ఇళ్ళకి ఈ ఇళ్ళకి ఇప్పుడు మీరు కడుతున్న 3D ప్రింటింగ్ ఇళ్ళకి మేజర్ డిఫరెన్స్ ఏంటండి? ఇందులో క్వాలిటీ ఎన్ష్యూర్ అవుతుందండి 3D ప్రింటింగ్లో. తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే అంటే ఇప్పుడు వరల్డ్ ఫాస్ట్గా వెళ్ళాలనుకుంటున్నాం కదా, సో ఈ ఫాస్ట్ కన్స్ట్రక్షన్కి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. సపోజ్ ఇప్పుడు నాకు ఇల్లు అలాట్ అయ్యింది అనుకుందాము, సపోజ్ ఒక బెనిఫిషరీకి ఇల్లు అలాట్ అయ్యింది, విదిన్ 2 months హౌస్ ఈజ్ రెడీ. అప్పుడు ఏంటంటే ఇన్స్టాల్మెంట్స్ రిలీజ్ చేయడం కానీ, గవర్నమెంట్కి కానీ, కాంట్రాక్టర్కి కానీ, పబ్లిక్కి కానీ బాగుంటుంది. ఇంకోటి బెటర్ లివింగ్ కండిషన్స్ అనేవి అంటే ఏంటనంటే ఇప్పుడు మంచి ఇంట్లో ఉన్నారనుకోండి, ఉంటే ఈ వెదర్ కండిషన్స్ వల్ల, అడ్వర్స్ వెదర్ కండిషన్స్ ఉన్న ప్లేసెస్లో ఎక్కువ మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దీంట్లో హెల్త్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది అనమాట. దట్ ఈజ్ అనదర్ థింగ్. అంటే ఓవరాల్గా ఏంటంటే లివింగ్ స్టాండర్డ్ విల్ ఇంప్రూవ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ బిల్డింగ్స్, యూనిఫామ్గా ఉంటాయి అన్నమాట. ఇది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, ఎందుకంటే మనం అలాంటి మెటీరియల్ యూజ్ చేస్తున్నాము. సో ఇంకోటి ఏంటంటే CO2 ఎమిషన్ తగ్గుతుంది, ఎందుకంటే సిమెంట్ మనం 50% కంటే తగ్గించాం కాబట్టి అంతవరకు CO2 ఎమిషన్ తగ్గుతుంది. ఇంకోటి ఇండస్ట్రియల్ వేస్ట్, అగ్రికల్చరల్ వేస్ట్ కూడా యూజ్ చేస్తున్నాము, అంటే వేస్ట్ను మళ్ళీ వెల్త్ కింద కన్వర్ట్ చేస్తున్నాము. ఫాస్టర్ కన్స్ట్రక్షన్ అవుతుంది. సో కాంట్రాక్టర్కి కూడా కొంచెం అంటే ప్రాఫిటబుల్గా అనిపిస్తుంది, ఓనర్కి కూడా ఇంకా బెటర్ లివింగ్ కండిషన్స్ ఉంటాయి. సో ఓవరాల్గా ఈ టెక్నాలజీ మనం అడాప్ట్ చేసుకుంటే మంచిది. సో ఒక 2-3 లక్షల్లో మంచి ఇల్లు కట్టుకొని, మంచి ఇల్లు అంటే స్ట్రాంగెస్ట్ ఇల్లు ఇంకా చెప్పాలంటే ఇది కట్టుకోగల శక్తి మనకి 3D ప్రింటింగ్ టెక్నాలజీకి ఉందని చెప్తున్నారు. సో ఇది అందరూ యూజ్ చేసుకోవచ్చు. పోను ఇది మొదటి దశలోనే ఉంది, ముందు కూడా దానికి సంబంధించిన వివరాలు కూడా మీ వెబ్సైట్లో వాటిలో పెట్టినప్పుడు అందరూ అప్రోచ్ అవ్వగలుగుతారు. ఓకే. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం, మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.